నమస్కారము. ఈరోజు విజయాస్ ఆర్ట్లో మనం పేపర్ కప్ తయారీ ఎలానో నేర్చుకుందాము. చూస్తున్నారు కదా, ఇది పేపర్ కప్. దీని తయారీకి మనం స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి ఒక పేపర్ని, కలర్ పేపర్ని తీసుకోవాలి. చూడండి, పేపర్ మనం స్క్వేర్గా ఉందో లేదో మొదట చెక్ చేద్దాము. ఇలాగా మనం రెక్టాంగులర్ లాగా ఇలా పెడితే మనకు పేపర్ స్క్వేర్గా ఉందో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కార్నర్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నది కదా, దీన్ని మనం సిజర్ సహాయంతో కట్ చేద్దాము. ఇలాగా మనం రెక్టాంగులర్ పేపర్ని తీసుకోవాలి. దీని మొదట ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, అలానే దీని ఇటుపక్క నుంచి ఇటుపక్కకి కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఇలా మనం రెక్టాంగులర్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా పేపర్ని పెట్టుకొని చూడండి, ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఇక్కడ వరకు మనం తీసుకొని రావాలి. ఇలాగా చూడండి, మధ్యలో మనకి ఇక్కడ ఒక లైన్, గ్రీస్ లైన్, మనం ఇలా పేపర్ ఫోల్డింగ్ చేసినప్పుడు లైన్ ఉన్నది కదా, దాన్ని మిడిల్ పాయింట్గా మనం తీసుకొని పేపర్ని ఇక్కడ వరకు తీసుకొని రావాలి. ఈ షార్ప్ ఎడ్జ్ ఈ ఫోల్డర్ దగ్గర మనకి స్టిక్ అవ్వాలి. ఇలాగా ఇప్పుడు దీన్ని ఇలా గ్రేట్ చేద్దాము. తర్వాత దీన్ని కొద్దిగా ఇలా మరలా పైకి తీసుకొని మనం నెక్స్ట్ ఇలాగా ఒక స్టెప్ పైకి తీసుకోవాలి. చూడండి, ఇలాగ మనం పైకి తీసుకోవాలి. ఇప్పుడు మరలా దీన్ని ఇలా కిందికి తీసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలాగా. ఇప్పుడు మరలా ఇంకొకసారి ఇలాగా పైకి తీసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా మనకు ఒక డిజైన్ లాగా చూడండి ఇలా ఫ్రేమ్ అయ్యింది. ఇక ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి పెట్టుకొని ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ వరకు, కొద్ది దూరం వరకు మాత్రమే మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఇక్కడ పేపర్ ఫోల్డ్ చేసాం కదా, ఇలా కొద్ది దూరం వరకు తీసుకోవాలి. చూడండి, ఇలా. ఇప్పుడు దీన్ని మరలా ఇలా పైకి ఒకసారి ఫోల్డ్ చేద్దాం. చూడండి, ఇలాగ మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఇక్కడ వరకు మనం తీసుకొని రావాలి. ఇలాగా ఇక్కడ మనకు లైన్ మడత ఉన్నది కదా, దీన్ని ఇలాగా పెట్టుకొని ఇక్కడి వరకు ఇలాగ క్రాస్గా పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఇటుపక్క నుంచి కూడా ఇక్కడ మనకు లైన్ మడత అనేది కనపడుతూ ఉన్నది కదా, దీన్ని ఇలాగా పెట్టుకొని దీన్ని ఇలాగ మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చూడండి, ఇక్కడ రెండు మనకు స్టిక్ అయిపోయాయి. ఇలా ఇక ఇప్పుడు దీన్ని ఇలా ముందుకు తిప్పుకొని
ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాన్ని ఈ పైన కొద్దిగా ఉన్నది కదా, దీన్ని ఇలాగా మడత పెట్టాలి. చూడండి, ఇలాగ మనం మడత పెట్టుకోవాలి. ఇప్పుడు పేపర్ కప్ తయారైపోయింది కదా, మనకు ఈ వెనకల భాగం ఓపెన్ అవ్వకుండా గ్లూతో స్టిక్ చేద్దాం. ఇలా మనం గ్లూతో స్టిక్ చేసేద్దాము. చూడండి, పేపర్ కప్ తయారు అయిపోయింది. చూసారు కదా, సింపుల్ ఫోల్డింగ్, ఈజీగా మనం ఈ పేపర్ కప్ ఎలానో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.